ప్రతీకార రాజకీయం, కేటీఆర్ అరెస్టే లక్ష్యం, టార్గెట్ పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే ఆతృత. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో దూకుడు, విచారణ చేపట్టాలని ఏసీబీకి లేఖ రాసిన సీఎస్. నిధుల బదలాయింపు చట్ట ప్రకారమే అంటారు న్యాయ నిపుణులు. ప్రభుత్వంగానే తాము నిధులిచ్చామన్న కేటీఆర్. అయినా ఫార్ములా ఈ రేస్ పైన రేవంత్ ఫోకస్. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. అయినా అరెస్టుల పేరుతోటి హడావుడి. రేపు మాపు అంటూ కాంగ్రెస్ ప్రచారం. ఫార్ములా ఈ రేసు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఏ తప్పు జరగలేదని గత ప్రభుత్వం చెబుతోంది. అంతా చట్ట ప్రకారమే జరిగిందని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంలో చాలా పట్టింపుతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేసు నిధుల వ్యవహారంలో ఏది ఏమైనా కేటీఆర్ పైన కేసు పెట్టాల్సిందేనన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు ఏడాదిలోనే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా ఎందుకు ఇలాంటి అరెస్టుల పైన ఆసక్తి చూపుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రతీకార రాజకీయం వెనక రెండు ఉన్నాయి. స్వకార్యము, స్వామి కార్యము, రెండు కార్యాలు ఉన్నాయి ఈ ప్రతీకార రాజకీయం వెనక. స్వకార్యం ఉంది, స్వామి కార్యం ఉంది, రెండు ఉన్నాయి. అవేంటివో కూడా మీకు వివరిస్తా. ఇప్పుడు దేనికి అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలి, దేనికి అరెస్ట్ చేయాలి, ఇప్పటికే దీని మీద బాగా చర్చ నడుస్తూ ఉంది. ఇటు క్యాబినెట్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వద్దని మెజారిటీ సీనియర్ మంత్రులు మొత్తం వద్దని, లేదు అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ రెండుగా చీలి వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏంది అయ్యా కథ అంటే, ఈయన ఎందుకు అరెస్ట్ చేయాలి, దేనికోసం చేయాలి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ మళ్ళా కూడా సిబిఎన్ కూడా వస్తాడు ఇక్కడికి, గుర్తుపెట్టుకోండి మీరు. సిబిఎన్ కూడా వస్తాడు. సిబిఎన్ అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని కుల సంఘాలు ధర్నాలు రాస్తారోకోలు చేసినాయి. గుర్తుకుందా మీకు? ఔటర్ రింగ్ రోడ్డు మీద చేసినాయి, ఆడ చేసినాయి, ఈడ చేసినాయి, ఇట్లా రకరకాలుగా ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి అక్కడికి పోయి చేసినాయి. అక్కడికి పోయి చేస్తే బేసిక్గా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఏం చేసిండు, అసలు మా రాష్ట్రంతో సంబంధం లేదు, ఆయన పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రంతో సంబంధం లేదు, వచ్చేందుకు ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారు, అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు మీద పోయి చేసారు కొంతమంది అత్యుత్సాహంతో. ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన కొంత ప్రభుత్వంలో ఉండి మాట్లాడాడు. దాన్ని పర్సనల్గా తీసుకున్నటువంటి ఈ సిబిఎన్ ప్లస్ ఈ బ్యాచ్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడునే ఇట్లా అంటాడా అని చెప్పేసి కొంత వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు కొంతమంది సోకాల్డ్ కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ అయితే అనవసరంగా నోరు జారిండు, అనవసరంగా మాట జారిన అనే మాట కూడా మాట్లాడుతూ ఉంటాయి. వీళ్ళందరూ దేనికోసం అంటే ఈ ప్రాపగండా కోసమే. సో అట్లా అప్పుడు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ సిబిఎన్ బ్యాచ్, ఈ సామాజిక వర్గం బ్యాచ్ అంతా కూడా మన త్రిబుల్ మీద ఒక పోరు పెడతా ఉన్నారు. అంటే మీరు చేయాల్సిందటి పరిస్థితిలో ఏం కాదు, చేయండి, ఏమైనా ప్రభుత్వం క్రెడిట్ అయితే నేను మేనేజ్ చేస్తా, మన చేతుల్లో ఉంది కదా, మన చెప్పు చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి అట్లా సిబిఎన్ సపోర్ట్ తీసుకుంటాడు. దాంతోపాటు పటేలమ్మ కూడా బాగా పోరు పెడతా ఉంది. నిన్ను లోపల పెట్టిర్రు, నిన్ను అప్పుడు లోపల పెట్టేసిర్రు, నిన్ను తీసుకపోయి లోపల పెట్టిర్రు, నువ్వు 50 లక్షల సంచుతో దొరికినా కానీ తప్పులేదు, కానీ నిన్ను లోపల పెట్టడం తప్పు అయిపోయింది, కాబట్టి ఇప్పుడు ఆయన నువ్వు లోపల పెట్టాలనేటువంటి పోరు కూడా ఎక్కువ అయిపోయింది. దాంట్లో భాగంగానే ఈ ప్రతీకార రాజకీయం మొత్తం నడుస్తూ ఉంది. అసలు వాస్తవానికి కూడా ఇక్కడ మీరు ఈ రేస్కు సంబంధించి ఈ రేస్లో డబ్బులు ఏమైనా క్యాష్ రూపంలో పోయినాయా, హవాలా రూపంలో పోయినాయా, ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అయినాయి, అది లీగల్గానే అయినాయి. అది ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, దాంట్లో ఎలాంటి కేసే లేదు, అవకతవకలే లేవు. కానీ మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఎందుకు బీజేపీ వాళ్ళ మీద కాళ్ళ మీద ఏళ్ళ మీద పడొచ్చినాయా అంటే, ఇందులో హైదరాబాదు పరిధిలో ఏసీబీ పరిధిలో కేసు పెడితే అది పెద్దగా నిలబడేటువంటి అంశం లేదు, అది కోర్టులో వీగిపోతుంది. సరే ఇక్కడ కొంత ఏదైనా చేసినా కానీ ఇటు కింది స్థాయి కోర్టు, హైకోర్టు దాకా ఏమైనా చేసినా కానీ సుప్రీంకోర్టు పోయే లోపల సినిమా మొత్తం మారిపోతుంది, అది బిస్కెట్ అంతే వెళ్ళిపోతుంది. అందుకనే ఏం చేస్తారంటే ఇందులో ఇప్పుడు ఏసీబీని ప్రాథమికంగా చేర్చి ఏసీబీ దాంట్లో తర్వాత ఈడీని ఇందులో చొప్పించాలి, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీని చొప్పించాలన్నటువంటి ప్రయత్నం, ఈడీని అందులో ఇంటర్ఫేర్ చేయాలని చెప్పేసి మొన్న బీజేపీ వాళ్ళ కాడికి పోయి 3 రోజులు ఢిల్లీలో ఉండి కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి వాళ్ళని బతిమలాడుకొని వచ్చింది గీదాని కోసమే. ఇందులో ఈ కేసులో ఈడీని తీసుకురండి, ఈడీని తీసుకొస్తే ఈడీ అయితే ఏ ఆధారం చూపించకపోయినా కానీ ఓ సంవత్సరం పాటు, 5 నెలల పాటు, 6 నెలల పాటు జైల్లో పెట్టచ్చు అని చెప్పేసి ఇట్లా ఈడీని ఇందులో ఇన్వాల్వ్ చేయడం కోసము మన రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీకి పోయి కాళ్ళ మీద పడొచ్చిండు బీజేపీ వాళ్ళకు.
ఎందుకంటే అరెస్ట్ చేయాలి. దేనికోసం అరెస్ట్ చేయాలి? ఏ కేసులో అరెస్ట్ చేయాలి? ఏ కేసులో దొరుకుతలేడు కేటీఆర్. లగచర్ల కేసు అనుకున్నారు, ఆ కేసులో దొరకకపోయే. ఫోన్ ట్యాపింగ్ కేసు అనుకొని ఏవేవో ప్రచారం చేసిర్రు. వాళ్ళ ఫోన్లు విన్నాడు, హీరోయిన్ల ఫోన్లు విన్నాడు, హీరోల ఫోన్లు విన్నాడు, వీళ్ళ ఫోన్లు విన్నాడు. ఎన్ని పుండాకోరు ముచ్చట్లు చెప్పాలో అన్ని పుండాకోరు ముచ్చట్లు కాంగ్రెస్ పత్రికలు, కాంగ్రెస్ మీడియా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి చెప్పారు. ఏమైంది? ఎవరిని ఫోన్ ఎవడన్నాడో ఆధారం లేకపోయి, ఏం లేకపోయి, అన్ని ఉట్టివే గాలిలో ముచ్చట్లు రేవంత్ రెడ్డి చెప్పడము, అయోధ్య రెడ్డి రాసి ఇవ్వడము, మీడియాకు వాళ్ళు ప్రచారం చేయడం, ఇది జరిగిపోయింది. అందులో కూడా ఏం దొరుకుతలేదు. ఈ ఫార్ములా ఈరేస్ అని ఫస్ట్ దుకాణం ఓపెన్ చేసిర్రు. దీంట్లో కూడా ఏం చేద్దామంటే ఇది ఉత్తకేసే, ఇందులో ఏం లేదు, అంత ట్రాన్స్పరెన్సీగా జరిగిందని చెప్పి అది పక్కన పెట్టిరు. అదే అయిపోయేసరికి చివరికి ఏం చేసిరు, మధ్యలో ఒకసారి దీపావళికి ముందు కేటీఆర్ బావమరిది ఆయన ఏదో ఇంటికి గృహప్రవేశం చేసుకుంటుంటే ఆడికి పోలీసు వాళ్ళు పోయి ఇందులో డ్రగ్స్ దొరికినాయి, రేవ్ పార్టీ జరిగింది, మందు దొరికినాయి అని చెప్పేసి నానా హంగామా సృష్టించారు. ఫ్యామిలీ మీద అటాక్ చేసిరు. ఆ క్రమంలో కేటీఆర్ ఇంటి దగ్గరికి పోయి ఆ ఇంటి లోపల అదో ఇదో ఏదో ఒకటి పెట్టేసి ఇరికిద్దామనే ప్రయత్నం చేసిరు. ఏమైంది? అది కూడా బెడిసి కొట్టింది. ఇట్లా అన్ని రకరకాలుగా అన్ని కూడా బెడిసి కొట్టినటువంటి అంశం కనపడతా ఉంది. కాబట్టి మళ్ళా ఇప్పుడు అది ఇది కాదు, ఈడిని ఎలా ఇరికియొచ్చు అంటే ఇగో ఈ ఫార్ములా ఈ రేసు కేసులోనే ఇరికియొచ్చు అని చెప్పేసి ఎట్లన్నా చేసి మీరు ఇందులో అది చేయండి అని చెప్పేసి దానికోసము ఇప్పుడు బీజేపీ వాళ్ళ కాడికి పోయి కాళ్ళేలా పట్టుకొని వస్తాడు. కేవలం ఇది ప్రతీకార రాజకీయమే. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కావడం వల్ల ఏ పేద రైతుకైనా మంచి జరుగుతుందా? ఏ రైతులకైనా మంచి జరుగుతుందా? తెలంగాణ ప్రజలకైనా మంచి జరుగుతుందా? లేదు. రేవంత్ రెడ్డి తప్పు చేసి 50 లక్షల బ్యాగుతో దొరికి జైలుకు పోయి చిప్పకూడుతున్నాడు కాబట్టి ఆ ప్రతీకారం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినాక తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి అయి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వాళ్ళని నేను జైల్లో పెట్టకపోతే నేను ముఖ్యమంత్రి అయి కూడా వేస్ట్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు ఆయన. మనం అందరం అనుకున్నాం ఆయన ముఖ్యమంత్రి అయినట్టు చిన్న ఏజ్లో అవకాశం వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఏదో మంచి చేస్తాడు కావచ్చు అనుకున్నాం. కానీ ఆయన ముఖ్యమంత్రి అయింది పేదలకు మంచి చేస్తందుకు, లేకపోతే ఈ ముసలోళ్ళకు పింఛన్లు ఇస్తందుకు, దీనికి కాదు. కేవలం ప్రతీకార రాజకీయం. ఇట్లా భూమి దందాలు చేసి ఇంకా 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ఇట్లా ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం తీసుకోవాలంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలి, రేపు ఇంకా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైలు వేయాలి. జైలు వేసి ఆ శునకానందాన్ని ఆ శ్రమ దాంతో ఎంజాయ్ చేయాలి. సో ఈ రకంగా ఒక ప్రతీకార రాజకీయం నడుస్తూ ఉంది. ఇది దేనికోసం చెప్పండి? తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఎవరికి అక్కడికి వచ్చేటువంటి అంశము? ఒకవేళ నిజంగానే తప్పు జరుగుంటే చూపించాలి కదా ఏం జరిగింది. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు? నిన్న ఒక లెటర్ పెట్టారు, ఈ ఫార్ములా మీద అసలు ఏం జరిగిందని చర్చిద్దాం, అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి, మీరు చర్చకు తీసుకోండి, ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో ఆ రేసు మీద అసలు ఏం జరిగిందో అధికారికంగా చర్చిద్దాం, అసెంబ్లీలో చర్చిద్దాం, డబ్బులు ఎట్లా పోయినాయో చర్చిద్దాం, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు స్పీకర్కు ప్రభుత్వానికి లేఖ రాసిండు కేటీఆర్ గారు. అలాగనే హరీష్ రావు వీళ్ళ బృందం అందరు కలిసిపోయి కూడా స్పీకర్కి లేఖ ఇచ్చి వచ్చారు. మరి ఇవ్వచ్చు కదా, అవకాశం ఇవ్వచ్చు కదా. ఒకళ్ళు తప్పేందుకు జరిగితే అదే సభలో ఆన్ రికార్డు కదా, అది శాసనసభ ఉన్నన్ని రోజులు ఉంటుంది కదా రికార్డులో, ఆన్ రికార్డు జరిగిన తప్పేంది ఒప్పేంది చర్చకు తీసుకోవచ్చు కదా. ఇంకో 2 రోజులు అసెంబ్లీ పెట్టేసి తీసుకోవచ్చు కదా, తీసుకోరాదు. ఎందుకంటే ఆడ మాట్లాడితే భాగవతం అంతా బయటపడిపోతుంది, ఇలా డొలతనం అంతా బయటపడిపోతుంది, అందులో ఏం లేదన్న అంశం బయటపడిపోతుంది, ప్రజలు ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. కాబట్టి ఆ చర్చకు అవకాశం లేదు, చర్చకు పెడతలేరు. అసలు ఒకసారి పోయి మీరు ఒక కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అసలు ఈ కార్ రేసు ఈ రేసు వీటి మీద కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఇంటర్నేషనల్ స్థాయిలో దాని క్రేజ్ ఎంత, అది ఇండియాకు రావడం వల్ల హైదరాబాద్కు రావడం వల్ల జరిగినటువంటి అదేంటి, దాని బ్రాండ్ ఇమేజ్ ఏంటి అనేది ఒక్కసారి తెలిసినటువంటి వాళ్ళ దగ్గర మైక్ పెట్టి చెప్తారు. 100% అది. ఎందుకంటే ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహిస్తారు, ఆయా దేశాల మీద చాలా భయంకరంగా ఆర్థిక భారం పడుతుంది, కానీ నిర్వహిస్తే ఆ దేశానికి వచ్చేటువంటి పేరు కానీ అది కానీ చాలా అది ఉంటుంది అన్నమాట ప్రపంచ దేశాల్లో. సో కాబట్టి ఈ రకంగా ఆ కార్ రేస్ నిర్వహించడం వల్ల మన హైదరాబాద్కు వచ్చేటువంటి బ్రాండ్ ఇమేజ్ని మస్కబారేటువంటి అవకాశం ఉంది. రేపు ఈయనను అరెస్ట్ చేసి అదే కేసులో ఇది జరిగిందని పెడితే జాతీయ మీడియానే కాదు అంతర్జాతీయ మీడియా కూడా దాని మీద ఓ కథనాన్ని రాసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి ఇట్లాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే ఎందుకు ఈ విధంగా చేసిరు అనేటువంటి చర్చ కూడా వస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జాతీయ స్థాయిలో ఇజ్జత్ పోగొట్టుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరి ఈ దీంట్లో ఇంకా ముందుకు పోయి దూకుడుకు పోయి
ఇంకా ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే రేపు భవిష్యత్తులో ఎవడు కూడా ఒరే ఇంత దీనంత దరిద్రమైన పార్టీ ఇంకోటి లేదురా అనేటువంటి మాట తీసుకొస్తాడా, ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఇగో వీళ్ళు ఎంత క్లియర్గా లేఖ రాసిరు. శ్రీ రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ. దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశం పైన రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి. కేటీఆర్, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. ఇదే విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చినాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మీడియాకు ఇస్తున్నారు. ఈ అంశం మీద 4 గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతోటి ఒక ఒప్పందం చేసుకున్నది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్నలను అందుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేసు జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం ఉంచిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేసు గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి ఇందులో ఏదో జరిగింది అనేటువంటి అపోహలు సృష్టించే ప్రయత్నము మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారాన్ని మారడం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది కనుక మీరు శాసనసభలో ఈ అంశం పైన చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అన్ని విషయాలను సువివరంగా రాష్ట్ర ప్రజలకు శాసనసభ వేదికగా చెబుదాం. శాసనసభ సెషన్ జరుగుతున్నది కనుక మీకు అనుకూలమైన రోజే ఈ వ్యవహారాన్ని చర్చ పెట్టండి. మరోసారి చెబుతున్నాను, ఫార్ములా ఈ అంశం ఎలాంటి అవకతవకలు కానీ అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేసును కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. దీనిపైన శాసనసభలో సువివరమైనటువంటి చర్చ జరిగితే నిజాలు ఏమిటో తెలుస్తాయని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాసిండు. మరి ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. అక్కడనే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో మీరు తీసుకొచ్చి అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్ నుంచి మీరు మాట్లాడండి, ప్రతిపక్షం బెంచ్ నుంచి మేము మాట్లాడతాం ఏం జరిగింది ఏంటి గత ప్రభుత్వం హయాంలో అనేది. మరి అవకాశం ఇవ్వచ్చు కదా. ఒక రోజో, ఓ గంటనో, 2 గంటలో, 3 గంటలో దాన్ని చర్చ పెట్టచ్చు కదా. చర్చ పెడితే మంచిగా ఉంటుంది కదా. అప్పుడు కదా మీరు ఒకవేళ నిజంగా తప్పు జరిగిందని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కదా. అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి కదా. ఇటు ట్రెజరీ బెంచ్ నుంచి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇటు ప్రతిపక్షం నుంచి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏది వాస్తవాలు, ఏవి అవాస్తవాలు, ఏ అవాస్తవాలను ఎట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరు కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అన్ని తేటతెల్లం అవుతాయి కదా. మరి ఎందుకు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోరు? అంటే ఎక్కడ బయటికి పొక్కకుండా లోపల చేసి ఆ చర్చ పెడితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, ఇంకా అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. అందుకని చర్చ పెట్టకుండా, ఏ విషయం బయటకు రాకుండా, అధికారికంగా ఎక్కడ చెప్పకుండా, ఆ నమోదైన కేసు ఏంది, ఆ సెక్షన్లు ఏంటివి, ఆ ఏవి బయటకు రాకుండా లోపలనే సినిమా నడిపిస్తారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మిలాఖత్ అయిపోయి ఎప్పుడేస్తారు లోపల కేటీఆర్ని, ఇవాళ అరెస్ట్ చేస్తుర్రా, రేపు అరెస్ట్ చేస్తుర్రా, ఇదే ముచ్చట. పొద్దుగా లేస్తే ఇదే ముచ్చట నడుస్తూ ఉంది. సో ఈ రకమైన మరిగా సోషల్ మీడియాలో అయితే ఈ బత్తాయి బ్యాచ్కి అయితే ఎక్కలేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఆ పిలక జుట్టు బత్తాయి బ్యాట్లు చాలా ఉన్నాయి, ఈ అన్నీ కూడా ఎక్కలేని ఉత్సాహం వస్తూ ఉంది వీళ్ళకి. ఇదేందో నాకు అర్థం కాలేదు. ఒరి అమ్మ ఇది ఎక్కడ సరే కాంగ్రెస్ వాడు అరెస్ట్ చేస్తుంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉంటుంది, ఈ బీజేపీ వాడు ఏంది మధ్యలో పానకంలో పుడక. ఎందుకంటే వీళ్ళకి కూడా అదే కథ. ఎందుకంటే 2 ఒకటే. ఈడ రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి ఒకటే 2. ఈ పేరుకే ఆ పార్టీ ఈ పార్టీ. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ వేరు అనుకుంటారా? రేవంత్ రెడ్డి 2 ఒకటే, జస్ట్ పార్టీలు వేరు అంతే. దొందే దొంగలే. సో ఇట్లా ఈ రకంగా వ్యవహారం నడుస్తూ ఉంది. సో కాబట్టి మరి ఇంత అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు పోయి లేఖ కూడా ఇచ్చొచ్చారు. చూడండి, పోయి లేఖ కూడా ఇచ్చొచ్చారు. మీరు ఆ చర్చకు అది చేయండి, మేము పార్టీ తరఫున కూడా ఇస్తా ఉన్నాం అని చెప్పేసి ఇచ్చారు. మరి ఆ విచారణకు తీసుకుంటారా, తీసుకోరా, ఏమవుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా కేవలం ఇది ఒక ప్రతీకార రాజకీయం మాత్రమే.
రేవంత్ రెడ్డి కేవలం కక్ష అంటే ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి నన్ను ఎవరైతే జైల్లో పెట్టారో వాళ్ళని జైల్లో పెడతందుకు మాత్రమే నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పడానికి మాత్రమే ఆయన చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఆ వ్యవహారమే నడుస్తూ ఉంది.